ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సినటువంటి లీగ్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా కనీసం టాస్ పడకుండానే ఆట ముగిసిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈరోజు అంటే మంగళవారం నాడు మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. రావల్పిండి వేదికగా జరగాల్సినటువంటి ఈ కీలక మ్యాచ్కు ఆది నుంచే వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మధ్యలో వర్షం కాస్త తెరిపించినా మ్యాచ్ మొదలుపెట్టేందుకు సిద్ధం కాగా వర్షం మాత్రం ఆగలేదు. కాసేపు వాన ఆగినా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చినుకులు పడ్డాయి. ఇలా ఆగుతూ సాగుతూ దోబూచులు ఆడినటువంటి వరుణుడి కారణంగా ఆఖరికి ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ మొదలయ్యే పరిస్థితి కనిపించక ఈ నిర్ణయం తీసుకున్నారు. కటాఫ్ టైము రాత్రి 7:30 వరకు ఉన్నప్పటికీ కనీసం 20 ఓవర్ల మ్యాచ్ సాగేందుకు కూడా గ్రౌండ్ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ మొదలు కాకుండానే మ్యాచ్ ముగిసిపోయినట్లుగా ప్రకటించారు ఎంపైర్లు. సో దీంతో నిబంధనల ప్రకారము ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో రేపు అంటే బుధవారం నాడు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ ఫలితం ఆధారంగా ఈ గ్రూప్ నుంచి అంటే గ్రూప్ బి నుంచి టోర్నీ నుంచి వైదొలిగేటటువంటి తొలి జట్టు ఖరారు కాబోతుంది. అంటే రేపు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో ఏ జట్టు ఓడిపోతే ఆ జట్టు సెమీ సిరీస్ నుంచి వైదొలుగుతుంది. ఇక తాజాగా వచ్చినటువంటి ఒక్కో పాయింట్తో కలిపి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరో 3 పాయింట్లతోటి సమానంగా ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ పరంగా పటిష్ట స్థితిలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు పట్టికలో టాప్లో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లాండ్ తోటి, ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ తోటి తలబడతాయి. ఇందులో విజయం సాధిస్తే గనక మరి ఆ 2 జట్లు నేరుగా సెమీఫైనల్స్లోకి అడుగుపెడతాయి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో గత 8 మ్యాచ్లలో ఆస్ట్రేలియాకు 4 సార్లు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావటం, లేదంటే ఫలితం తేలకుండానే గేమ్ ముగిసిపోవటం అనేది గత 8 సార్లలో ఆస్ట్రేలియాకు ఇది 4వసారి. ఇక ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగాల్సినటువంటి ఈ కీలకమైనటువంటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గ్రూప్ బిలో పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారింది. చెరొక పాయింట్ తోటి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్టు 2 కూడా సెమీఫైనల్స్కు మరి కాస్త ముందడుగు వేశాయి. సౌత్ ఆఫ్రికా జట్టు తన తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 107 పరుగుల భారీ తేడాతోటి గెలుపొందడంతో నెట్ రన్ రేట్ పరంగా కూడా సౌత్ ఆఫ్రికా మంచి పొజిషన్లో ఉంది. ఇక ఆస్ట్రేలియా కూడా తన తొలి లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన 5 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి మరి చెరొక 2 పాయింట్లు సంపాదించడం జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్ రద్దు కావడంతో చెరొక పాయింట్ అంటే సౌత్ ఆఫ్రికాకు, ఆస్ట్రేలియాకు చెరొక పాయింట్ రావడంతో మొత్తంగా 2 జట్లు కూడా 3 పాయింట్లతోటి ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవటము, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడంతో ఆ 2 జట్లు కూడా మరి గ్రూప్ బిలో ప్రస్తుతమైతే సెమీ సిరీస్లో వెనకడుగు వేశాయి. ఇక రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ ఇంగ్లాండ్కు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్పై గెలిస్తే మాత్రము ఇంగ్లాండ్ సెమీ సిరీస్లో నిలుస్తుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పొరపాటున ఇంగ్లాండ్ ఓడిపోతే ఇక ఇంగ్లాండ్ జట్టు రేపు ఇంటి ముఖం పట్టక తప్పదు. సో రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ ఈ 2 జట్లకు కూడా అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్గా చెప్పుకోవచ్చు. గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్కు చేరినటువంటి నేపథ్యంలో గ్రూప్ బి పైన ఆసక్తి నెలకొంది. సో ప్రస్తుతమైతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీ సిరీస్లో ముందున్నాయి గ్రూప్ బి నుంచి. సో ఇంగ్లాండ్ కూడా పూర్తిగా వాషౌట్ కాలేదు. రేపు ఆఫ్ఘనిస్తాన్ పైన గెలిచి ఆ తర్వాత చివరి మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ గెలిస్తే ఇంగ్లాండ్కు అవకాశాలు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో రేపు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్ కీలకమైనటువంటి మ్యాచ్గా మారింది.